మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో లగ్నాధిపతి దశ జీవితంలో రావాలి ఎందుకు? మీ లగ్నాధిపతి స్థితి జాతక చక్రంలో ఎక్కడ ఉన్నా, అంటే లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నారు, అది గొప్ప జాతకం. లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నారు, అది చాలా గొప్ప జాతకం. ఆ గ్రహంతో రవి గ్రహం కలిసి ఉన్నారు, ఇంకా గొప్ప జాతకం. అంటే లగ్న కారకుడు లగ్నాధిపతి కలిసి ఉంటే 100% యోగవంతమైన జాతకం. ఓకే, అట్లాగే మీ లగ్నాధిపతి మరి 12 భావాలలో మీది మేష వృశ్చిక లగ్నాలైతే కుజుడు, వృషభ తుల లగ్నాలైతే శుక్రగ్రహం, మిథున కన్య లగ్నాలైతే బుధగ్రహం, కర్కాటక లగ్నం అయితే చంద్రుడు, సింహ లగ్నం అయితే రవి భగవానుడు, ధనస్సు మీన లగ్నాలైతే గురుగ్రహం, మకర కుంభ లగ్నాలైతే శని భగవానుడు. ఇట్లాగా ఏ లగ్నంలో పుట్టారు, లగ్నాధిపతి ఎక్కడున్నారు. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, మకర లగ్నం కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి లగ్నాధిపతి ఎక్కడున్నారు, శని భగవానుడు మీన రాశిలో ఉన్నారు. అలా అనమాట. ధనుస్సు మీన లగ్నాల్లో ప్రజెంట్ పుడితే లగ్నాధిపతి ఎక్కడ ఉంటారు, వృషభంలో ఉన్నట్టు. అలాగనమాట. మరి లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి ఎవరు అన్నది మీరు చూసుకోవాలి. మీ జన్మజాతక చక్రం తీయండి, మీ లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నారు, అట్లాగే ఆ భావం యొక్క రాశ్యాధిపతి ఎవరు, ఈ రెండు ముఖ్యమైన పాయింట్లు. మరి లగ్నాధిపతి మేషలగ్నం అనుకోండి, లగ్నంలోనే ఉంటే కుజుడు అధిపతి. కుజుడి కారక ఏంటి, 3, 6. అంటే 3, 6 భావాల మీద ఎక్కువ పట్టు ఉంటుంది. ఓకే, అట్లాగే లగ్నకారకుడు రవిగ్రహం ఈ మేషలగ్నానికి పంచమాధిపతి అయ్యాడు. దానివల్ల మేషలగ్న జాతకులకి రవి భగవానుడు పంచమాధిపతి అయ్యారు కాబట్టి లగ్నకారకుడు 100% మేషలగ్నం మంచి జాతకం. అట్లాగే కుజుడు లగ్నంలోనే ఉన్నారనుకోండి, అంటే మేషరాశిలోనే ఉన్నారు. ఆ రాశికి అంటే కుజుడికి కారకత్వాలు ఏంటి, 3, 6. అంటే 3, 6 భావాల మీద ఆయనకి మొత్తం ఆయన ఆధీనంలో ఉంటాయి. ఆయన ఆధీనంలో ఉంటాయి. అందులో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహ దశలు కూడా లగ్నాధిపతి ఇచ్చే ఫలితాలు ఇస్తారు. ఆ గ్రహాలు జన్మజాతక చక్రంలో పాపాధిపత్యాలు వచ్చినప్పటికీ, ఎందుకు, లగ్నాధిపతి అండర్లో ఉన్నాడు. అదే ఈ లగ్నాధిపతి మేషలగ్నం శుక్రుడు ఇంట్లో ఉన్నారు, వృషభ రాశిలో ఉన్నారు. దీనికి అధిపతి ఎవరు, రాశ్యాధిపతి శుక్రుడు. ఈయన కారకం ఏంటి, 7th ప్లేసు. అంటే 7వ ఇంట్లో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాల మీద లగ్నాధిపతి బలం కలిగి ఉంటారు. ఇది జనరల్ ఫార్ములా. అప్పుడు లగ్నాధిపతి కుజుడు శుక్రుడి ఇంట్లో ఉంటే ఈ శుక్రుడికి ద్వితీయ సప్తమ ఆధిపత్యాలు వచ్చాయి, శుభాధిపత్యాలు రాలేదు. అంటే ఒక కేంద్రాధిపత్యం వచ్చింది. రానప్పటికీ 100% అంటే కుజుడు ఇక్కడ ఉన్నప్పుడు శుక్రుడి ఇంట్లో న్యూట్రల్ ఫలితాలు ఉంటాయి. ఆ రాశ్యాధిపతి బట్టి, ఆ రాశ్యాధిపతి 7th ప్లేస్ కాబట్టి 7thలో గ్రహాలు ఉంటే యోగాన్ని ఇస్తాయి. ఆ తర్వాత ఈ లగ్నాధిపతి వెళ్ళి కుజుడు 3వ ఇంట్లో ఉన్నారనుకోండి, ఈ రాశ్యాధిపతి ఎవరు, బుధగ్రహం. బుధుడి కారక ప్లేస్ ఏంటి, 10వ రాశి. ఇందులో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహ దశలు యోగాన్ని ఇస్తాయి. మరి అట్లాగే బుధుడు రాశి కాబట్టి ఈ బుధుడికి మేషలగ్నానికి 3, 6 ఆధిపత్యం వచ్చింది. అంటే 2 ఆధిపత్యాలు కూడా యోగవంతమైనవి కాదు. అప్పుడు
3, 6 యోగవంతమైంది కాబట్టి ఆ రాశ్యాధిపతి లగ్నాధిపతికి బలం ఇవ్వలేడు. కానీ దశమంలో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు అదే ఈ బుధుడు వెళ్ళి దశమంలో ఉన్నారనుకోండి మకర రాశిలో, ఈ బుధ మహర్దశ యోగవంతమైన ఫలితాలు ఇస్తుంది. ఎవరు? లగ్నాధిపతి ఇస్తారు. అందుకే లగ్నాధిపతి చాలా భావాల మీద మొత్తం 12 భావాల మీద ఆయన ఆధిపత్యం కలిగి ఉంటారు. మరి అట్లాగే మీ లగ్నాధిపతి ఉన్న రాశి సొంత రాశ, ఉచ్చరాశ, మిత్రరాశ, దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. అట్లాగే జీవితం మొత్తం లగ్నాధిపతి కంట్రోల్లోనే ఉంటుందండి. లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి కారకుడు ఏ భావం అయిందో ఆ భావం మీద ఇంపార్టెంట్ ఎక్కువ ఉంటుంది. మీ లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి కూడా మిత్రగ్రహం అయితే వెరీ గుడ్. అట్లాగే లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతికి ఏ భావానికి కారకత్వం వచ్చినా అందులో గ్రహాలు ఉంటే మంచిది. కానీ ఆ గ్రహ దశలు రావాలి, వస్తే జీవితంలో అన్నీ సాధిస్తారు. మరి కుంభలగ్న జాతకులు లగ్నాధిపతి ఏ స్థితి పొందారు అంటే 12వ భావం, అంటే మంచి జాతకం. 12వ భావం దీని కారక ఎవరు? మరి శని భగవానుడే. శని సొంత రాశిలో ఉండి కారకుడు అని మంచిది. ఆ దశ రావాలి, వస్తే యోగాన్ని ఇస్తుంది. ఇది ఎక్కడ యోగాన్ని ఇస్తుంది అంటే లగ్నాధిపతి వ్యయ స్థితి పొందిన వారికి తన పుట్టిన ఊర్లో కాక దూరదేశాల్లో మంచి యోగం ఉంటుంది. పుట్టిన ఊర్లో అంత రాణింపు ఉండదు. మరి ఇట్లాగనమాట. ఎవరికైనా లగ్నాధిపతి ముఖ్యం, ఆయన ఏ భావంలో ఉన్నాడనేది ముఖ్యం. ఆ భావం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకు? లగ్నాధిపతి ఉండడం వల్ల. లగ్నాధిపతి అష్టమంలో ఉన్నారనుకోండి, అష్టమం అంటే ఏ భావం అయింది? మిథున రాశి, శని భగవానుడు. కన్యా రాశి, ఇది మిత్రరాశి, శని భగవానుడికి అష్టమం. ఈ రాశ్యాధిపతి ఎవరు? బుధగ్రహం. ఈయనకి పంచమాధిపత్యం, అష్టమాధిపత్యం వచ్చింది. అందువల్ల ఈ శని భగవానుడు పంచమ భావం ఫలితాలు, అష్టమ భావ ఫలితాలు ఇస్తూ ఈ దశమ భావంలో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు దశలో వచ్చినప్పుడు లగ్నాధిపతి బలం కలిగి ఉంటుంది. ఎందుకు? బుధుడయ్యారు కాబట్టి. తర్వాత ఇదే లగ్నాధిపతి వ్యయంలో ఉంటే ఈ వ్యయభావ ఫలితాలు అందుకుంటాయి. మరి అదే ఒక మీన లగ్న జాతకులు లగ్నాధిపతి ఇదే అష్టమంలో శుక్రుడి ఇంట్లో ఉన్నారు, గురుగ్రహం. ఈ శుక్రుడు కూడా ఇక్కడ ఉన్నారు. లగ్నాధిపతి ఏ భావంలో ఉంటారో ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్న అది 100% గట్టి జాతకం, గొప్ప జాతకం. ఓకే, ఏ గ్రహం అయినా ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్నారనుకోండి 100% మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా దీనికి ఈ రాశ్యాధిపతి శుక్రుడికి కారకత్వం ఏంటి? సప్తమం. అంటే మీ లగ్నం నుంచి సప్తమంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయనుకోండి ఆ గ్రహ దశలో లగ్నాధిపతి బలం సంపూర్ణంగా కలిగి ఉంటుంది. ఇంకపోతే ఈ శుక్రుడు ఈ లగ్నానికి తృతీయ భావం, అష్టమ భావానికి ఆధిపత్యం వచ్చింది. తృతీయ అష్టమం యోగం కాదు, కానప్పటికీ లగ్నాధిపతి కలిసి ఉండడం వల్ల ఆ శుక్రుడు కూడా బలం పెరిగినట్టే. శుక్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి శుక్రుడికి బలం పెరిగింది. శుక్రుడు వల్ల ఈ 3వ భావం, అష్టమ భావం కూడా గురుడు వల్ల యోగం కలిగి ఉంటుంది. అట్లాగా ఉంటాయి. అంటే లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నారో మీరు చూసుకోండి జాతక చక్రం తీసి. ఆ రాశి మాత్రం 100% చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మరి లగ్నాధిపతి ఉన్నారు కాబట్టి అక్కడ. ఒక మకర లగ్న జాతకులు లగ్నాధిపతి 2లో ఉన్నారు, శని భగవానుడు స్వక్షేత్రం.
ఆ రాశ్యాధిపతి కూడా శని భగవానుడే అయ్యారు కాబట్టి లగ్నాధిపతి దశ యోగాన్ని ఇస్తుంది. కానీ 2వ భావం అయింది కదా, 2, 6, 10 భావాలలో అది సొంత రాశి అయ్యి ఆ దశ వస్తే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎప్పటి వరకు? శని ప్లస్ శని అంతర్దశ వరకు. మిగతాదంతా యోగంగా చెప్పవచ్చు కాలం. ఇట్లాగా. మరి కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం లగ్నాధిపతి వచ్చి ధనుసు రాశిలోనో మీనరాశిలోనో ఉన్నారనుకుందాం. ధనుసు రాశి ఏమైంది? కర్కాటక లగ్నం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9వ భావం భాగ్యభావం వచ్చింది. 9వ భావం భాగ్యభావం వచ్చింది. లగ్నాధిపతి గురు రాశుల్లో ఉంటాయి. ఈ గురుడికి ఈ లగ్నానికి యోగవంతుడు కాబట్టి సంపూర్ణంగా జాతకం మొత్తంకి లగ్న బలం కలిగి ఉంది. 6లో లగ్నాధిపతి గురుడింట్లో కాబట్టి గురుడికి 2, 5, 9, 11 భావాల మీద ఆధిపత్యం ఉంటుంది. అందులో ఇట్లాగా ఎవరైనా సరే కర్కాటక లగ్నంలో పుట్టి గురుడు కానీ ధనుసు మీనాల్లో ఉంటే జాతక చక్రంలో 4 భావాలు లగ్నాధిపతి అండర్లోకి వెళ్ళిపోతాయి. అందులో ఏ గ్రహాలున్నా ఆ గ్రహాలు కూడా లగ్నాధిపతి అండర్లోకి వెళ్ళిపోతాయి. అట్లాగా మరి అది యోగవంతమైన జాతకం అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి అతి సులువుగా. కర్కాటక లగ్న జాతకులు లగ్నాధిపతి మీనరాశిలో ఉన్నారు అంటే చంద్రుడు మీనరాశిలో ఉన్నారు. ఓకే, అంటే దీని రాశ్యాధిపతి ఎవరు? గురుగ్రహం. ఈ గురుగ్రహానికి కారకం ఏంటి? 2, 5 అంటే 2వ భావం, 5వ భావం, 9వ భావం, 11వ భావం. ఈ భావాలకి ఆధిపత్యం వహించారు. భాగ్యాధిపతి అవ్వడం వల్ల కర్కాటక లగ్న జాతకులు చాలా అదృష్టవంతులండి. అంటే 2వ భావం మీద, 5వ భావం మీద, 9వ భావం మీద, 11వ భావం మీద కర్కాటక లగ్న జాతకులకి మొత్తం గురుడు ఆధీనంలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇలా గురుడు ఆధీనంలోకి వచ్చిందో, గురుడు ఆ లగ్నానికి శుభుడయ్యాడో చాలా మంచి యోగవంతమైన జాతకం. ఎన్ని కష్టాలు పడినా వీళ్ళు పైకి వస్తారు. ఇట్లాగనమాట. ఎందుకు? గురుడు ఆధీనంలో. ఎవరికైనా లగ్నాధిపతి కానీ ఏ లగ్నమైనా అంటే ఇప్పుడు చెప్పిన ఏ లగ్నాలు? కుజుడు, చంద్రుడు, బుధుడు, రవి, శుక్రుడు, 1, 2, 3, 4, 5, 6 శని. ఇంకొక లగ్నం ఏంటి? 1, 2, 3, 4, 5, 6 గురు లగ్నం. అంటే ఈ 6 లగ్నాలకి లగ్నాధిపతి కానీ ధనుస్సు మీనాల్లో ఉంటే చూడండి, ధనస్సు మీనాల్లో ఉంటే యోగవంతమైన జాతకం. ఎందుకు? గురుడికి 4 భావాలకి కారకుడు కాబట్టి గురుడు ఈ 4 భావాల్ని లగ్నాధిపతి కంట్రోల్ చేస్తారు. ఎవరికైనా లగ్నాధిపతి ధనుస్సు మీనంలో ఉండగా మీరు జన్మిస్తే అదృష్టవంతమైన జాతకం అండి ఇది. మీ లగ్నాధిపతి ధనుస్సు మీనాల్లో ఉంటారు. అది ఏ గ్రహం అయినప్పటికీ మొత్తం 4 భావాల్ని కవర్ చేస్తారు కాబట్టి ఆ 4 భావాలు ఏంటి? మన జీవితానికి అత్యున్నతంగా జీవితంలో మనం ఆనందంగా జీవించేవి. ఎందుకు? ద్వితీయం అంటే ధనం, కుటుంబం, మన మాట. పంచమం సంతానం, భాగ్యం మనకి సకల భోగాలు, లాభం సమాజం, మన ఫ్రెండ్స్, మన అక్కలు, ఇట్లాగా అన్నలు, ఇవి. అట్లాగే మనం సంపాదించిన ఆదాయం, లాభాలు పొందడానికి ఇదన్నీ గురువు అండర్లోకి వచ్చేస్తాయి. కాబట్టి లగ్నాధిపతి ఎవరికైనా అది ఏ లగ్నమైనా కానీ ధనుస్సు మీనాల్లో ఉన్నారంటే మీ లగ్నాధిపతి అది అదృష్టవంతమైన జాతకం.
మరి అప్పుడు లగ్నాధిపతి దశ రావాలి కదండి ప్రతి ఒక్కరికి. ఆ దశ వస్తే మంచిది. ఏమండి రాదా అని అడగచ్చు. అందరికీ రాదండి. ఒక్కొక్కరికి చాలా వయసు అయిపోయాక 70 ఏళ్ళకి కూడా లగ్నాధిపతి దశ వచ్చేవాళ్ళు ఉన్నారు. అప్పుడు మీ లగ్నాధిపతి బలం కలిగి ఉంటే, అట్లా లగ్నాధిపతి దశ చివరి అంకంలో వస్తే 70 ఏళ్ళు అంటే ఇలాంటి వాళ్ళు ఒక 80, 90, 100 సంవత్సరాలు బతుకుతారు. లగ్నాధిపతి బలంగా ఉండి లగ్నాధిపతి దశ చివరిలో వస్తే. కానీ చూడండి, ఎవరికైనా లగ్నాధిపతి దశ చిన్న వయసులో వచ్చిందనుకోండి, అదృష్ట జాతకం. ఎందుకు? లగ్నాధిపతి దశ జాతక మొత్తానికి లగ్నాధిపతే కదండి. లగ్నకారకుడు రవి. రవికి మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత? 22 నుండి. మరి లగ్నాధిపతి దశ వస్తే ఒక వెలుగు వెలిగే జాతకాలు ఇవే. లగ్నకారకుడు రవి కాబట్టి. ఓకేనా? లగ్నాధిపతి దశ చిన్నప్పుడు వస్తే అందుకే బాగుంటుంది. మధ్య వయసులో వచ్చినా బాగానే ఉంటుంది, బాగోదని కాదు. ఇట్లా 22 సంవత్సరాలకి లగ్నాధిపతి దశ ఎవరికైతే స్టార్ట్ అవుతుందో వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు కలిగి ఉన్నా 100% మంచి అభివృద్ధిలోకి మాత్రం వెళ్తారు. ఎందుకు? లగ్నాధిపతి దశ 22 సంవత్సరాలకి మొదలైతే. ఎందుకు? లగ్నకారకుడు రవి. ఆ రవి కూడా మీ లగ్నానికి యోగవంతమైన గ్రహం అయితే వీళ్ళే పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు. అట్లాగా రవి బలం కూడా చూసుకోవాలి. లగ్నాధిపతి బలం ఎంత ముఖ్యమో, లగ్నాధిపతి బలం కలిగి మనకి మంచి ఫలితాలు అందించాలంటే ప్రతి ఒక్కరికి రవిగ్రహం కూడా చాలా ముఖ్యం అండి. రవిగ్రహం బాగుంటే, లగ్నాధిపతి కూడా బాగుంటే వీరి జాతకాలు అద్భుతమైన జాతకాలు. చిన్న వయసులోనే మంచి పొజిషన్లో ఉంటారు. చాలా చాలా మంచి యోగాలు కలిగి ఉంటారు. ఇట్లా ఉన్నవాళ్ళు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.